మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అధికార పార్టీకి సంబంధించిన 36వ వార్డు డివిజన్కి సంబంధించిన అభ్యర్థి శేఖర్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ప్రచారం జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుందని 2 విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. దాదాపు 8 రోజుల నుండి ప్రజలు మొత్తం స్వచ్ఛందంగా నా వెంబడి వస్తున్నారు. నా వెంబడి వచ్చేసి నాకు గెలుపు కోసం చాలా కష్టపడి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఆల్రెడీ 4 పథకాలు కంప్లీట్ అయిపోయినాయి. బస్సుది కానీ, కరెంటు బిల్లుది కానీ, దాదాపు ఇంకా కొన్ని రేషన్ కార్డు పథకం క్లియర్ అయిపోయింది. దాదాపు ఒక 4 పథకాలు క్లియర్ అయిపోయినాయి. 1-2 పథకాలు డ్యూ ఉన్నాయి. గత ప్రభుత్వం చాలా అప్పులు చేసింది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది మా రేవంత్ రెడ్డి సార్కు. రాబోయే కాలం లోపల అవి కూడా కంప్లీట్ చేసేస్తాడు, 2 పథకాలు కూడా. 36వ వార్డులో మీరు ప్రచారానికి ఎత్తున్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు మీకు? ఎక్కువ ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి చెప్తున్నారు. అవి కూడా కొంత ప్లేసెస్ లేవు, ప్లాట్లు లేవు కాబట్టి దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం ఏ విధంగా చేయాలనే ఉద్దేశం లోపల. కొంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్ల విషయం ఉంది. దాదాపు కొంత 1,20,00,000 రూపాయల వరకు క్లియర్ చేసేసుకున్నాం. మన వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ తరఫు నుండి శ్రీనివాస్ రెడ్డి సార్ నిధులు తీసుకుని వచ్చిండు. నేను వచ్చేసి ఆనంద్ అన్న తరఫు నుండి వెళ్ళి నిధులు తీసుకుని వచ్చేసి పెద్ద ఎత్తున 1,20,00,000 రూపాయల వర్కులు చేసినాం. పోచమ్మ గుడి కాడ నుండి ఆ డ్రైనేజ్ వరకు చేసినాం. అదే పోచమ్మ గుడి కాడ నుండి రైల్వే ట్రాక్ వరకు చేసినాం. నీలకంఠ స్వామి గుడికి కూడా 65 లక్షలు, మోనపగుట్టలో కూడా ఒక 45 లక్షల రూపాయలు క్లియర్ చేసేసుకున్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వర్కులు చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 5 ఏళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. కార్పొరేటర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా 36వ వార్డు నుంచి శేఖర్ గారు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మితిన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని కొన్ని విషయాలు అడుగుతున్నాం. సార్, చెప్పండి, ప్రచారంలో మీరు వెళ్తున్నారు, ప్రజలు మీకు అంటే శేఖర్ గారికి ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? ఈరోజు మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ పోయి మున్సిపల్ కార్పొరేషన్ అయింది. కాబట్టి కార్పొరేషన్లో మొదటి మేయర్గా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఇక్కడ ఫార్మేషన్ చేయబోతున్నది. దానికి మొట్టమొదటి 36 డివిజన్ నుంచి శేఖర్ అన్న ఫస్ట్ కార్పొరేటర్ ఆఫ్ 36 డివిజన్గా మహబూబ్ నగర్లో రేపటి నుంచి గెలవబోతున్నారు. ప్రజలందరూ కూడా అదే విధంగా దీవించబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్, కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ అయితే ప్రజా పాలన, ప్రజల సంక్షేమాలు, ప్రజల వసతులు, ప్రజలకు జరగబోయే లాభం ఎంతో మంచిగా కొనసాగుతుందని చెప్పి ప్రజలే మాకు రివర్స్ చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆల్రెడీ మనకు మహబూబ్ నగర్ అసెంబ్లీకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు 2,000 కోట్ల నిధులు కేటాయించుకున్నారు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరగనున్నాయి. దీంతో పాటు మన రోడ్లు, డ్రైనేజ్లు, తర్వాత కరెంట్ ఇష్యూస్, కరెంటు తీగలు, దీనితో పాటు స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ ఎన్నో మన పాలమూరుకి రానున్నాయి. కార్పొరేటర్ గెలిచిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు, పెద్దవారికి పెన్షన్లు కానీ, ఇంద్రమ్మ ఇల్లులు కానీ, 200 యూనిట్ కరెంటు కానీ, రేషన్ కార్డు కానీ, తర్వాత సన్న బియ్యం కానీ, ఇలాంటి ఎన్నో పథకాలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. కార్పొరేటర్ కూడా వస్తే ఎవరికన్నా ఇబ్బంది ఉంటే కార్పొరేటర్ని కన్సల్ట్ చేసుకోగలిగితే వాళ్లకు అలాంటి కష్టాలన్నీ సులువుగా తీరుతాయి. అవే మనకు మళ్ళీ వేరే పార్టీలు ఉన్నాయి, 2 పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ యొక్క 10 సంవత్సరాల పాలన మనం చూసినాం. ఏ విధంగా వాళ్ళు దౌర్జన్యాలు చేసిండ్రు, అరాచకాలు చేసిండ్రు, పిల్లలను బెదిరించిండ్రు, మాట్లాడితే లాఠీ చార్జీలు చేసిండ్రు, కేసులు పెట్టిండ్రు, నానా రకాలే చెప్పుకోవాలంటే 10 సంవత్సరాల దిష్టి మనకు పోయింది. ఇప్పుడు దానికి బోనస్ ఇక్కడ ఒక మాజీ మంత్రి ఉంటుండే, ఆయన హరాస్మెంట్ సపరేట్, మళ్ళా అది పక్కకు పెడదాం. ఇంకా దిష్టి పోయింది అనుకో. ఇంకా ఇప్పుడు మళ్ళా ప్రజలని ఒక్కటే విజ్ఞపిస్తున్నా, ఏందనంటే మళ్ళీ ఈ యొక్క బీఆర్ఎస్ కార్పొరేటర్లు మళ్ళీ గెలిస్తే సచ్చిన పాము లేచొస్తుంది. మన పీకల మీద మళ్ళా మన జీవితాలతో మళ్ళీ ఆడుకోవడానికి అది మళ్ళీ వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం,
ముసలి కన్నీళ్ళు, నేను అది చేసినా, నేను ఇది చేసినా, ఇక్కడ పోయినా అక్కడ పోయినా. ఇది ప్రభుత్వంలా నువ్వు కాదు సార్, ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కూడా చేయాల్సిందే. కానీ ముఖ్యంగా నువ్వు చేసింది హరాస్మెంట్, నువ్వు చేసింది బెదిరింపు చర్యలు, నువ్వు పెట్టింది కేసులు. బీసీ నాయకులను అంటావు, కానీ బీసీ నాయకులు బీసీ సోదరుల మీదనే నువ్వు ఎన్నో కేసులు పెట్టినావు. అందుకే నీ యొక్క గవర్నమెంట్ పోయింది, నీ యొక్క ప్రభుత్వం పోయింది, పాలమూరులో నువ్వు ఓడిపోయావు. ఇంకో పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీలో నేను కూడా ఒక బాధ్యతనే, మీకు తెలుసు. ఇక్కడ లోకల్లో చాలా తిరిగిన, కానీ ఈనాడు ఏమవుతుంది, ఆ పార్టీకి ఒక దిశానిర్దేశం లేదు. రాజకీయ నాయకులు, ఆ పార్టీ రాజకీయ నాయకులు తర్వాత ఈ యొక్క కార్యకర్తలని ఒక బలి పశువులుగా వాడుకుంటున్నారు. కార్యకర్తలకు టికెట్లు ఇస్తారు, టికెట్లు ఇచ్చి పాపం వాడు ఇంట్లోకెళ్ళి 20 లక్షలు 30 లక్షలు ఏదో గెలవాలి అన్నట్లు ప్రయత్నం చేసి చివరికి ఆ పార్టీకే గెలవని అవకాశం లేనప్పుడు పాపం కార్యకర్త రోడ్డు పాలవుతుండ్రు. కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఇంటి పైసలు కాపాడుకోండి, రోడ్ల మీద పడకండి అనవసరంగా. ఎందుకంటే మీ యొక్క లీడర్షిప్ లేనప్పుడు మీరు గెలిచి ఏం చేస్తారు, ప్రజలకు ఆ విషయం తెలుసు. పైసలు ఖరాబ్ లేపుకోకండి. కాబట్టి ఇప్పుడు సింపుల్గా నీట్గా ప్రభుత్వం కార్పొరేటర్ కాంగ్రెస్ రావాలి. కార్పొరేటర్ కాంగ్రెస్ గెలిస్తే తప్ప ప్రజలు చాలా ఆల్రెడీ నడుస్తుంది. ఇంకా కొంచెం మెరుగైన అవకాశాలు, సులువైన ఈజీ పద్ధతులలో వాళ్ళకు లాభాలు చేకూరుస్తారు. 60 కార్పొరేషన్ డివిజన్లో ఎన్ని కైవసం చేసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ? అన్నిటికన్నీ, దాంట్లో డౌట్ ఎందుకు? కొంచెం బీఆర్ఎస్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఈసారి మేము కూడా కొన్ని డివిజన్లో అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే మీకు క్లియర్గా చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు గెలిస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. సచ్చినపాం లేచి వచ్చి నాదే అడ్డా అన్నట్లు తిరుగుతారు. మళ్ళీ వాళ్ళు కావాలన్నా మీకు అని ప్రజలే ఆలోచించుకోవాలి. బీజేపీలో క్లారిటీ లేదు, ఆ ఒక కార్యకర్తలే ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ పైసలు ఖరాబ్ లేపుకుంటున్నారు, రోడ్ల పాలవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ గెలిస్తే తప్ప, మేయర్ కాంగ్రెస్ అయితే తప్ప, ఎందుకంటే ఈ యొక్క క్లారిటీ ప్రజల్లోకి ఉంది. కాబట్టి 60కి 60 కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి నేను ఆశ వ్యక్తం చేస్తున్నా, ప్రజలను కోరుతున్నా. సరే, ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ వ్యక్తిగత ఏమంటారు, కొంచెం మంచి పనులు చేసినందుకు, కొంచెం మంచి పేరున్నందుకు వ్యక్తిగతంగా వాళ్ళు ఏమన్నా బయటపడొచ్చేమో కానీ బట్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ప్రజలు లబ్ధి పడతారని చెప్తున్నా. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 60 డివిజన్లకు 60 కైవసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేసుకుంటారని సీనియర్ నాయకులు మితిన్ రెడ్డి గారు చెప్తున్నారు. 36వ వార్డు శేఖర్ గారు ఖచ్చితంగా ఘన విజయం సాధించి కార్పొరేటర్కు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తారని పేర్కొంటున్నారు.